హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎన్ఎస్ వ్లాగర్. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి ఈవెంట్ స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. చూస్తున్నా కదా, గదిలో ఒక డ్రోన్ బ్యాగ్ అయితే వేసుకుని అయితే వెళ్ళిపోతున్నాను ఈవెంట్ దగ్గరికి. సో మార్నింగే లెగడం వల్ల మనం అయితే ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ని అయితే చూసామన్నమాట. సో ఇప్పుడు ఈవెంట్ వచ్చేసి అయ్యప్ప స్వామిలో ఒక అమలం పూజకి అయితే మనం వెళ్తున్నాం డ్రోన్ ఫ్లై చేయడానికి. సో అక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది అయితే ఈ బ్లాగ్లో చూడండి. సో ఈ కార్ని అలాగైనా నేను నొక్కేద్దామని అయితే ప్లాన్ చేశా, కానీ అవ్వలేదు, బ్యాగ్ చాలలేదు. సో ఇప్పుడైతే మనం ఈవెంట్ స్పాట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామిలంతా బాగా అది భజనని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట, అయ్యప్ప స్వామిలంతా. సో ఇటు సైడ్ కూడా కేరళ డ్రమ్స్ అయితే పెట్టారు చూడండి, చాలా బాగా చేస్తున్నారు అనమాట. వీళ్ళైతే కొంచెం గ్రాండ్గా అమలం పూజను అయితే ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పుడు డ్రోన్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు డ్రోన్తో పని లేదనేసి మా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మనకి క్యాండిడేట్ వీడియో కూడా ఇచ్చేసారనమాట. నా చేతిలో ఉన్నదైతే కెనాన్ R5. సో కెనాన్ R5 35 లెన్స్తో అయితే తీస్తున్నమాట. ఈ ఏదైతే ఇప్పుడు స్వామివారిని తీసుకువెళ్తున్నారో అక్కడే ఇప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడే హోమం కూడా చేస్తానమాట. చూస్తున్నావు కదా, మావాడు ఎంత కష్టపడుతున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ ప్లేస్ చాలలేదు వీడియో తీయడానికి, కాకపోతే తీయాలి. సో అది ప్రాబ్లం అక్కడ. సో అయ్యప్ప స్వామిని అయితే నీట్గా డెకరేట్ చేశారు. అట్ ద సేమ్ టైం అక్కడ స్వామిలు కానీ పూజ చేయడం కానీ అది చాలా డివోషనల్గా అనిపించింది. చాలా బాగా చేశారు. ఇంట్లో కూడా డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు అన్నమాట. సో ఇప్పుడైతే అభిషేకము అన్నీ చేస్తారు స్వామివారికి. సో ఈవెంట్ జరుగుతున్నప్పుడైతే ఈ పాప అయితే వచ్చిందనమాట మా దగ్గరికి. వచ్చి వాళ్ళ అమ్మగారు అయితే వేరే పని మీద బయటకు వెళ్తే మమ్మల్ని అడుగుతుంది, మా అమ్మ ఎక్కడ ఉంది చెప్పండి, నేను కలుస్తాను అనేసి అయితే మా ఫోటోగ్రాఫర్ అయితే పిలిచాడు అనమాట. పిలిచేసి నాకు ముద్దిస్తే చెప్తాను మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు అనేసి అలాగైతే చెప్పాడనమాట. ఫస్ట్ టైం అయితే ఇచ్చింది, నెక్స్ట్ టైం అయితే డౌట్ వచ్చింది. ఇంకెందుకు వీడితో నాకెందుకే అనేసి ఆడినైతే తోసి తర్వాత అయితే వెళ్ళిపోయింది అన్నమాట అక్కడి నుంచి, లేకపోతే చంపేస్తా అన్నట్టు కూడా చెప్పాడు. సో చూస్తున్నారు కదా, ఈవెంట్ స్పాట్కి అయితే వచ్చేసాం. డెకార్ అయితే స్టార్ట్ అయ్యిందన్నమాట. అమలం పూజకి అయితే చాలా గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళైతే. సో చూస్తున్నారు కదా, లైటింగ్ సెట్టింగ్ కానీ స్వామివారికి రెడీ చేయడం కానీ అన్నీ చేశారనమాట. మనమైతే డ్రోన్ కూడా ఫ్లై చేస్తాం. మా వాడైతే స్టాండ్కి వీడియో కెమెరా పెట్టుకొని నీట్గా నించొని అయితే వీడియోలు తీసుకుంటాడు అనమాట, స్టడీ ఫ్రేమ్ చేసుకొని. సో చూడండి, ఎండింగ్కి వచ్చిందన్నమాట. డెకరేషన్ అంతా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. చూస్తున్నా కదా, మధ్యలో స్వామివారిని కూడా ప్రతిష్ఠించారు ఇంటికాడి నుంచి తీసుకొచ్చేసి. సో ఈవెంట్ స్టార్ట్ అయింది. ఇంకా భజన బృందం కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా వాళ్ళ పాటలతో అయితే స్వాములకి అందరికీ ఒక ఉత్సాహాన్ని అయితే తీసుకొచ్చారు. సో అలాగే ఈవెంట్ అయితే అవుతూ ఉండగా మనకైతే ఈవెంట్ కూడా ఎండింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ